మీ పేర్లు ఎస్ అనే అక్షరంతో మొదలై ఆర్ అనే అక్షరంతో ఎండ్ అవుతున్నాయా? అలా మొదలయ్యేవారిని కనుక చూసుకున్నట్లయితే సురేందర్, సుకుమార్, సుధాకర్, శ్రీకర్ ఇలాంటి పేర్లు ఎస్తో మొదలై ఆర్తో ఎండ్ అవుతూ ఉంటాయి. ఈ ఎస్ అంటే మనకు చాల్డియన్ సిస్టమ్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే దాని వాల్యూ తీసుకుంటే 3 వస్తుంది. 3 అంటే గురువుకు సంబంధించిన నంబరు. ఈ 2026 సంవత్సరానికి రాజుగా వివరించేది గురువే కాబట్టి ఈ ఎస్ అనే అక్షరంతో ఈ గురు బలంతో దూసుకుపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పేరు చివరన ఆర్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఈ ఆర్కు కనుక మనం చాల్డియన్ సిస్టమ్ ప్రకారం వాల్యూ తీసుకున్నట్లయితే 2 వస్తుంది. 2 అంటే దీని వాల్యూ కనుక మనం చూసుకున్నట్లయితే 2 అంటే ఇది చంద్రునికి సంబంధించిన నంబరు. చంద్రుడుకు అంటే మనకి ఇప్పుడు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి అదేవిధంగా కర్కాటక రాశిలోనే గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి గురు బలంతో ఎస్ అనే అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యి ఆర్ అనే అక్షరంతో ఎండ్ అయ్యే వారికి ఈ గురు బలంతో దూసుకుపోయే అవకాశాలు ఇక్కడ నుండి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు ఏ విషయంలోనైనా ముందుంటారు. మ్యారేజ్ పరంగా కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా కానీ, కుటుంబ సమస్యల పరంగా కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీ యాన విషయంలో కానీ ఇలా అనేక విషయాల్లో మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ పేరు కనుక ఎస్ అనే అక్షరంతో మొదలై ఆర్ అనే అక్షరంతో ఎండ్ అయ్యి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మీ పేరులో సంఖ్యాబలం అనేది లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీ పేరును మీరు సరిచేసుకోండి. పేరును సరిచేసుకోండి అంటే మీ పేరులో ఒక అక్షరానికి ఒక విలువ అనేది ఉంటుంది. ఒక అక్షరాన్ని కనుక మీరు సెట్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీ పేరులో సంఖ్యాబలం 180 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటే మీకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పేరులో సంఖ్యాబలాన్ని 360 డిగ్రీస్ పైన ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి.